రేపు ఎల్లుండి 2 రోజులు మనం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా యంత్రాంగం, పోలీస్ కలిసి. తర్వాత మొన్న శనివారం నాడు గౌరవ హోమ్ మినిస్టర్ మేడం ఆధ్వర్యంలో కూడా మేము అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టాము. ఈసారి పోలీస్ కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. 32 కిలోమీటర్ భక్తులు నడిచి వెళ్తారండి. మొత్తం రోడ్ ఎక్సెప్ట్ ఇక్కడ నో ఫ్లయింగ్ జోన్ ఉంది, ఆ ఏరియా తప్ప మొత్తం డ్రోన్ ద్వారా కవర్ చేస్తాం. అది కాకుండా సీసీటీవీ విత్ నైట్ విజన్ డివైస్ ద్వారా కవర్ చేస్తాం. అస్త్రం ద్వారా ఎక్కడ కంజెషన్ ఉందా లేదా చెక్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ఏమైనా వార్తలు వస్తూ ఉంటాయి, ఇక్కడ ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం, అది కూడా సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందరికీ బాడీ ఆన్ కెమెరా ధరించమని చెప్పాము. ఆ బాడీ ఆన్ కెమెరా ఫుటేజ్ నుండి కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి, వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి అందరికీ రెయిన్ కోట్ పెట్టమని చెప్పాము. అది కాకుండా ప్రతి స్టాల్కి నేను రిక్వెస్ట్ చేశాను, రెయిన్ ప్రూఫ్ క్యానోపీ పెట్టమని. పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెగ్యులర్ ఇంటర్వల్స్లో టాయిలెట్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఉంటుంది, లేడీ స్టాఫ్ కూడా ఉంటారండి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. ఒకసారి ఫోర్స్ గురించి మీకు చెప్తాము. టోటల్ ఫోర్స్ మేము డిప్లాయ్ చేస్తున్నాం. సివిల్ ఫోర్స్ దాదాపు 2,500 మంది సివిల్ ఫోర్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ టోటల్ 700 మంది ఎయిర్ ఫోర్స్ along with home guards. అది కాకుండా వైజాగ్ యువసేన, వైజాగ్ వాలంటీర్స్ వాళ్ళు 5 నుండి 700 మంది వాలంటీర్స్ కూడా ఇస్తున్నారు. మనం అందరం కలిసి ఖచ్చితంగా చాలా విజయవంతంగా జరుపుతాం. భక్తులకు మా విజ్ఞప్తి, మీరు అందరూ తరలిరండి, ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఒకటి విన్నపము, మేము కొన్ని ట్రాఫిక్ అడ్వైజరీస్ ఇష్యూ చేశాము. దయచేసి ఆ అడ్వైజరీస్ పాటించండి, పోలీస్కి సహకరించండి. మనం అందరం కలిసి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుపుదాం. మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. పబ్లిక్కి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే, అనుకోండి ఇక్కడ పోలీస్ తక్కువ, ఇక్కడ తోగులాట జరిగే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయింది, ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా ఫోన్ నంబర్ 7950957799 అందరికీ తెలియజేస్తున్నాం. మీరు ఇమీడియట్గా కాల్ చేయండి, మేము వెంటనే స్పందిస్తామని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నాం. అది కాకుండా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, లోకల్ 7 కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్, ఒకటి సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నంబర్, అది కూడా అన్ని చోట్ల డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి సంప్రదించాలి. ఇంకొకటి, ప్రతి సంవత్సరం పిల్లలు, చిన్న పిల్లలు మరియు వృద్ధులు తప్పిపోతూ ఉంటారు, మిస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మేము అందరికీ RFID ట్యాగ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయిస్తున్నాం. అది కాకుండా ఎక్కడైనా తప్పిపోతే మీ దగ్గర ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి వెంటనే వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము వెంటనే అది గుర్తించి మీ చేతకు అప్పగించడానికి ఏర్పాటు చేస్తాం. పోలీస్ మీ నిజమైన మిత్రులు. పోలీస్ ఎప్పుడైనా మీ సేవ కోసం 24/7 పని చేస్తారని ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ తరఫున మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ దేవస్థానం తరపున అర్చకులు
భక్తులకు తెలియజేశారండి. మీరు తొలి పవంచ కాకుండా ఈ రెప్లికాస్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి మీరు ప్రయాణం చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కాకుండా ఈసారి తొలి పవంచ దగ్గర ఇబ్బంది కలగకుండా రెండు ముఖ్యమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రతి సంవత్సరం ఎక్కడ సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టామో ఈసారి అది కూల్చివేయడం జరిగింది. ఆ మొత్తం ఏరియా నేలమట్టం చేసి అక్కడ కూడా పబ్లిక్ ఉండడానికి ఏర్పాటు చేయమని చెప్పాము, అది కూడా చేశారండి. నెంబర్ 2, పోయిన సంవత్సరం కూడా మీరు చూసి ఉంటారండి, 4-5 గంటలకు ఆ మొత్తం ఏరియా నిండిపోయింది భక్తులతో. అప్పుడు ఆర్టీసీ బస్సెస్ వెళ్తుంది, దానివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం వచ్చింది. ఈసారి నేను ఆర్టీసీ ఆర్ఎం గారికి తెలియజేశాము, ఒకసారి పబ్లిక్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి ఒక్క ఆర్టీసీ బస్ కూడా రాదు, భక్తులు తప్ప ఏ బస్ ఉండదు. ఈ రెండు చర్యలు అడిషనల్గా తీసుకున్నాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనం ఇంకా పకడ్బందీగా ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయని ఆశిస్తున్నాం. ఎక్కడెక్కడ నో వెహికల్ జోన్ పెట్టాము, ఆ ఆల్టర్నేట్ రోడ్ డైవర్షన్ కూడా ట్రాఫిక్ అడ్వైజర్స్ కూడా తెలియజేశాము. కానీ అంబులెన్స్ ఉంటే మాత్రం మేము అలౌ చేస్తాం. అంబులెన్స్ తప్ప ఆల్ వెహికల్స్ కొన్ని గంటలు మాత్రమే. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు చూడండి, సాయంత్రం నుండి స్టార్ట్ అవుతుంది మధ్యరాత్రి వరకు, ఈ కొన్ని గంటలు మాత్రం మేము పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా మీకు గుర్తుంది, మా దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు, అండర్ పాస్ లేదు, సబ్వే లేదు. ఒకవైపు లక్షల మంది భక్తులు వెళ్తున్నారు, మరోవైపు ట్రాఫిక్ వస్తుంది. ఎప్పుడైనా ప్రమాదం లేకపోతే తొక్కిసల్ట జరగడానికి అవకాశం ఉంది. అది జరగనీయకుండా చూడాలంటే ప్రజలు మాకు సహకరించాలి. ఆ కొన్ని గంటలు మాత్రమే ఆ రూట్ హనుమాన్ వాకా నుండి ఇసుక తోట, వెన్కోజిపాలెం ఇసుక తోట ఏరియా మాత్రం అవాయిడ్ చేయండి. ఆ టైం మాత్రం ఎమర్జెన్సీ ఉంటే ఎలా డైవర్షన్ తీసుకోవాలి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుండి మా పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం జరిగింది. FM ఛానల్స్ ద్వారా కూడా చెప్తున్నాం, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి పాటించండి, సహకరించండి. ప్రతి సంవత్సరం ఈ కొన్ని గంటలు మాత్రం దయచేసి హెల్ప్ చేయండి, ప్రజలు మాకు సహకరించండి. ఇప్పుడు హెల్త్ సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్రెడీ కలెక్టరేట్ నుండి, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుండి DMHO గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆ టైంలో ఓపీ ఉండదు అండ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఉండదు, ఎమర్జెన్సీ తప్ప వేరే సర్వీసెస్ ఉండదు. కాబట్టి సంఖ్య బాగా తగ్గిపోతుంది. అయినా కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎమర్జెన్సీ లేకపోతే ఆ కొన్ని గంటలు మాత్రం అడ్జస్ట్ చేయండి భక్తుల కోసం. ఎవరొకరు ఎంతమంది త్యాగం చేస్తున్నారు, 32 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తున్నారు. మనం కొన్ని గంటలు రాకుండా ఉంటే చాలు, మళ్ళీ మధ్యరాత్రి తర్వాత ఫ్రీ అయిపోతుంది. కొన్ని గంటలు అంటే అనుకోండి, లాస్ట్ ఇయర్ మేము చూసాము, దాదాపు 6-7 నుండి మొదలైంది, రాత్రి 12-1 గంట వరకు ప్రాబ్లం, తర్వాత మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ కొన్ని గంటలు మాత్రమే ఆ రోడ్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. చాలా ప్రాబ్లం వచ్చింది లాస్ట్ ఇయర్. అది కాదు, లాస్ట్ ఇయర్ మీరు ఎవరైనా ఉంటే చూసి ఉండొచ్చు, నేను హనుమాన్ బాకా వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను? ఫస్ట్ తొలి ప్రపంచంలో తొక్కిసల్ట అని పేపర్లో వచ్చేసింది, ఫేక్ న్యూస్. నాకు విపరీతంగా ఫోన్ వచ్చింది, ఎంతమంది చనిపోయారని. నేను చెప్పాను, ఎవరో చనిపోలేదు, భక్తులు అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారని చెప్పాము. నేను రాత్రి 7-8 వరకు తొలి ప్రపంచంలో ఉన్నాను. అక్కడ రద్దీ తగ్గిపోతే మేము హనుమాన్ బాకా పోయి చూస్తే జనసముద్రం. అక్కడి నుండి, ఎందుకంటే ఆ లోపల నాకు ఫోన్ రావడం మొదలైంది, సార్ మేము 2 hours 3 hours 4 hours నుండి వెయిట్ చేస్తున్నాం వెంకోజీపాలెం దగ్గర, ఇసుక తోట దగ్గర, మా వెహికల్ వెళ్ళట్లేదు, ఆ బండిలో వృద్ధులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఎడుస్తున్నారు, కాపాడండి అని నాకు పానిక్ కాల్ వచ్చింది. అందుకే పరిగెత్తి వెళ్ళాను. హనుమాన్ బాకాలో పరిస్థితి బాగాలేదు. తర్వాత హనుమాన్ బాకా నుండి చూస్తే వెంకోజీపాలెం మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. మళ్ళీ ఇసుక తోట చూస్తే మొత్తం వెహికల్ ఆగిపోయింది. నేను పర్సనల్గా ఉండి రాత్రి 1 గంట 2 గంటల వరకు ఒకవైపు ట్రాఫిక్ పంపడం, మరోవైపు భక్తులను పంపడం చేశాము. ఎప్పుడైనా తొక్కిసల్ట జరిగే ప్రమాదం ఉండేది. ఈ సంవత్సరం అలా జరగకూడదు, అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మేము ట్రాఫిక్ అలౌ చేస్తాం, కాసేపు వెయిట్ చేయాలి. ఎమర్జెన్సీ లేకపోతే రాకండి, ఆ ట్రాఫిక్ డైవర్షన్ తీసుకోండి కొన్ని గంటలు మాత్రమే. మీరు చెప్పినట్టు ఇట్లాంటి అంటే ఫేక్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్ క్రియేట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ మీరు అన్ని శాఖలు పగడ్బందీ చేసే ఏర్పాటుగా ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న పొరపాటు ఇమీడియట్ గా వైరల్ అవుతా ఉంటే కొంత భక్తులు ప్యానిక్ అవుతారు. సెలవులు పోయింది, ఇల్లు ప్రదర్శనకి అయితే ఫోన్లు పోతున్నాయి, మెంటల్ గొలుసులు పోతున్నాయి, అక్కడ తొక్కింటారు. దీంట్లో పబ్లిక్ నుంచి మీరు ఎట్లాంటి కోఆపరేషన్ ఒకటి వచ్చేసి మా ఫోన్ నంబర్ ఉంది, మీకు ఎటువంటి అపోహలు ఉంటే వెంటనే నాతో కాల్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. నంబర్ 1. నంబర్ 2, సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నంబర్ ఉంది. 7 చిన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయి, ఆ నంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, అక్కడ కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకొకటి, మేము సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం మెసేజెస్ సోషల్ మీడియాలో. ఎవరైనా అపోహలు సృష్టిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారంటే వెంటనే మా తరపున ఇది ఫేక్, ఇది జెన్యున్ అని ఇమీడియట్ గా పోస్ట్ చేస్తాం. ఇంకొకటి, పోయిన సంవత్సరం గిరి ప్రదక్షిణ రోజు కొన్ని చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది, అందుకే మేము చాలా చోట్ల ఆల్రెడీ హోర్డింగ్స్ పెట్టాము. దొంగలు ఉన్నారు జాగ్రత్త, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మొబైల్ దొంగలు ఉన్నారు జాగ్రత్త. కానీ ఇది అదనంగా డీసీపీ ట్రాఫిక్ క్రైమ్ మేడం, ఏడీసీపీ క్రైమ్ మేడం, ఏసీపీ క్రైమ్ సార్ ఆధ్వర్యంలో సెపరేట్ గా క్రైమ్ వింగ్ పెట్టున్నాం. ఎక్కడ దొంగతనం, జేబు దొంగతనం, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనం జరగనీయకుండా ఈసారి ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదైనా ఉంటే ఫోన్ మీ చేతుల్లో ఆయుధం, దయచేసి నన్ను మర్చిపోకండి.